హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్, హీట్ వేవ్ అని అంటున్నారు సరే. ఇప్పుడు చూడండి అసలు వెదర్ ఎలా అయిపోయిందో. కానీ కొన్ని ఇయర్స్ కిందనంట గైస్, చాలా అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత ఈ హీట్ వేవ్ వచ్చిందంట. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి గైస్ హీట్ వేవ్ కి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే గైస్, అసలు మేము వీకెండ్ లో ఏం షాపింగ్ చేస్తాం, హెల్దీగా తినాలి అంటే అసలు ఏం షాపింగ్ చేస్తాం మీకైతే చూపిస్తాను. నేనైతే ప్రతిసారి నేను షాపింగ్ చేసేటప్పుడు 5 4 3 2 1 రూల్ అయితే ఫాలో అవుతాను గైస్. సో అది ఏంటి అనేది మీకు చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్, ఫస్ట్ అయితే మనం సూపర్ వాల్యూస్ అయితే వెళ్తున్నాము. సూపర్ వాల్యూలో కూడా మనకి అన్ని దొరుకుతాయి. సో అక్కడ మనకి వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం గైస్. అండ్ క్వాలిటీ కూడా సూపర్ వాల్యూలో చాలా బాగుంటాయి అసలు. సో ముందు సూపర్ వాల్యూకి అయితే వెళ్దాం మనం గైస్. ఇంకోటి ఏంటంటే సాటర్డే కదా, సో బేసిక్ గా సాటర్డే మనకి పార్కింగ్ ఫ్రీ కాదనమాట. సో ఇప్పుడు మనం పార్కింగ్ పెట్టినా కూడా మనం పే చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూసారా, మనకు అసలు పార్కింగ్ కి స్పేస్ అయితే లేదు. సో ఇక్కడైతే దొరికినట్టుంది ఒకటి. ఎస్, ఇక్కడ దొరికింది గైస్. పెట్టేద్దాం పదండి ఇక్కడ గైస్. ఇదిగోండి కార్ అయితే పెట్టేశాం కదా. ఇదిగోండి, సాటర్డే యూజువల్ గా కొన్ని ప్లేసెస్ లో ఫ్రీ ఉంటుంది. సో ఇక్కడైతే ఫ్రీ కాదు. సో మళ్ళీ మనం ఖచ్చితంగా ఇదైతే పెట్టాలి గైస్. పెట్టకపోతే ఎప్పుడైతే పెట్టమో మనకి అప్పుడే వస్తాడు, అప్పుడే ఫైన్ వేస్తాడు అనమాట. ఇదిగోండి సూపర్ వాల్యూకి అయితే వచ్చేసాం. లెట్స్ గో. గైస్ ఇదిగోండి ఇప్పుడే సూపర్ వాల్యూకి అయితే వచ్చాము. ఇదిగోండి ఫస్ట్ మేము 5 వెజిటేబుల్స్ తో స్టార్ట్ చేస్తాం. స్పినాచ్ కంపల్సరీ గైస్. స్పినాచ్ లేకపోతే అసలు ఎట్లా అసలు. ఇదిగోండి ఇక్కడంతా మనకి వెజిటేబుల్స్ ఇలా ఉంటాయి అనమాట గైస్. ఇదిగోండి ఫస్ట్ ది స్పినాచ్ అయిపోయింది కదా. సెకండ్ వెజిటేబుల్ వచ్చేసి మనకి బీన్స్ అనమాట గైస్. ఇదిగోండి రోబో కూడా పెట్టేశారు ఇక్కడ క్లీనింగ్ కి. చూసారా, ఇప్పుడు ఆయన కొంచెం అడ్డంగా ఉన్నాడు. ఇదిగోండి చూసారా, అడ్డం వస్తే అయిపోతుంది ఇది. ఈ రోబో పేరేంటో. రోబో ఇటు వస్తావా, వెళ్ళు. అడ్డం లేచిటి. ఇప్పుడు అది స్ట్రైట్ గా ఇంకా క్లీన్ చేసుకుని వెళ్ళిపోతుంది ఇంకా. ఈ మధ్యన ఇంకా అన్నిట్లో కూడా ఇంకా రోబోలు వచ్చేస్తున్నాయి గైస్. ఇంకా మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా అంతే. ఇదిగోండి థర్డ్ వెజిటేబుల్ వచ్చేసి బీట్రూట్ అనమాట. సో ఇప్పటికి 3 అయ్యాయి, ఇంకో 2 కావాలి. అండ్ మష్రూమ్స్ కూడా తీసుకోవచ్చు గైస్. అప్పుడప్పుడు మష్రూమ్స్, అప్పుడప్పుడు ఇదిగోండి పెప్పర్స్ కూడా తీసుకుంటాం అనమాట. ఇదిగోండి ఫోర్త్ వచ్చేసి మష్రూమ్ తీసుకున్నాం. 4 అయ్యాయి కదా. సో ఇంకొకటి తీసుకోవాలన్నమాట ఇంకా. రైస్ ఇదిగోండి క్యాలీఫ్లవర్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఈ పెప్పర్ ఏంటంటే బేసిక్ గా ప్రతి దాంట్లో కొంచెం ఒక హాఫ్ అయితే వేస్తాం అనమాట. అందుకని ఒక 2 పెప్పర్స్ అయితే తీసుకున్నాము. సో మొత్తానికి 5 వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి గైస్. సో మొత్తానికి 5 వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి. తీసుకో. సో ఇప్పుడైతే మొత్తానికి 5 వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు 4 ఫ్రూట్స్ గైస్. ఫ్రూట్స్ తీసుకున్నాం ఇప్పుడు పదండి గైస్. సూపర్ వాల్యూలో ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇదిగోండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది కావాలి గైస్. ఇది బేసిక్ గా మనకి ఆరెంజెస్ కదా. సో ఆరెంజెస్ లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇవి సిట్రస్ అనమాట. సో మనకి ఇవి ఇష్టం. క్లెమెటిస్ అని, ఇదిగోండి క్లెమెన్ గోల్డ్ అని, చాలా బాగుంటాయి ఇవి. స్వీట్ గా చాలా బాగుంటాయి ఇవి. సో ఇదైతే తీసుకున్నాం గైస్. ఇది మన ఫస్ట్ ఫ్రూట్ అనమాట. ఇది అవే స్వీట్ క్లెమెంటీస్ అంటే ఇవే. సో చాలా బాగుంటాయి గైస్ ఇవి మాత్రం సూపర్ వాల్యూలో. అండ్ సెకండ్ ఫ్రూట్ వచ్చేసి మనం యాపిల్స్ తీసుకున్నాం. సెకండ్ ఫ్రూట్ మనం యాపిల్స్ తీసుకున్నాం గైస్. అండ్ అవకాడోస్ కూడా అన్ని ప్రతి ఫ్రూట్. ఇదిగోండి ఇది వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ అనమాట. ఇది చాలా బాగుంటాయి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సూపర్ వాల్యూలో గైస్. మనం అయితే 2 ఫ్రూట్స్ తీసుకున్నాం కదా.
సో ఇంకా మనకి బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకోవాలి. సో అవైతే మనం లిడిల్కి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు లిడిల్లో తీసుకుందాం. సో సూపర్ వాల్యూ షాపింగ్ అయితే అయిపోయింది. పదండి ఇప్పుడైతే బిల్లింగ్ ఎక్స్పోనాం. సో ఇక్కడ మనకు అన్ని కర్డ్ ఇవన్నీ దొరుకుతాయి గైస్ ఇక్కడ మాత్రం. గైస్ ఇదిగోండి ఫైనల్లీ మనం బిల్ వేసేద్దాం. వీడేంటో సౌండ్ చేయట్లేదు గైస్ వీడు మాత్రం. గైస్ ఇదిగోండి 43 అయింది. మనం డెబిట్ కార్డ్ కదా, డెబిట్ కార్డ్ తీయకుండా అయితే అరిసిద్ది గైస్ ఇది. సో గైస్ ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది. పెద్ద ట్విస్ట్ జరిగింది, చెప్తానుండండి మీకు. కార్ ఎక్కాక అసలు వాన చూడండి, మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది అసలు. సో బేసిక్ గా ఏం జరిగిందంటే గైస్, మేము ఇప్పుడు బిల్ చేసాం కదా, మేము ఏదైతే కొన్నామో అన్ని, సో అది ఒక పర్టికులర్ అమౌంట్ అయింది అనమాట. సో ఎప్పుడు కూడా మాకు సూపర్ వాల్యూలో కానీ డన్స్ లో కానీ మీరు ఇంత అమౌంట్ పర్చేస్ చేస్తే మీకు €5 ఆఫ్ ఇస్తాము అని అంటారు చూసారా, అట్లా మా దగ్గర ఏంటంటే అబౌవ్ 40కి ఒక వౌచర్ ఉంది అనమాట మాకు. సో €40 మీరు పర్చేస్ చేస్తే మీరు €5 ఆఫ్ అని ఉంటుంది అనమాట. మేమేం చేసాం, ఆ బిల్ అంతా వేయించేసి మా దగ్గర ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేయలేదు అనమాట. స్కాన్ చేయకపోతే మీకు €5 ఆఫ్ రాదు కదా. సో స్కాన్ చేయకుండా వదిలేసాము. మొత్తం బిల్ అంతా పే చేసేసిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట, అయ్యో మన దగ్గర వోచర్ ఉంది కదా పెట్టలేదు అని అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. చూడండి పిల్లలు ఇక్కడ అదిగోండి రాఫ్టింగ్ చేస్తున్నట్టున్నారు. వర్షంలో రాఫ్టింగ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇదిగోండి వీళ్ళైతే ఇక్కడ, ఇదిగోండి వీళ్ళైతే అసలు అక్కడ దిగి అందులో జంప్ చేసి మళ్ళీ రాఫ్టింగ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఓకే, సో ఏమైందంటే అప్పుడు మనకి వోచర్ అప్లికబుల్ అవ్వలేదు కదా, సో ఆఫర్ అయితే రాలేదు మనకి. సో అప్పుడు ఏమైందంటే మళ్ళీ వాళ్ళకి చెప్పి మాకు ఇట్లా వోచర్ రాలేదు అని చెప్తే, సో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇవన్నీ రిఫండ్ చేసి మళ్ళీ అప్పుడు బిల్ వేసారనమాట. సో అప్పుడేం జరిగిందంటే అప్పుడు మనకి ఆఫర్ అయితే వచ్చింది అనమాట. బేసిక్ ఏంటంటే మేము సెల్ఫ్ చెక్ ఇన్ లో చేసాం అనమాట. రిసిప్ట్ ఉంటే ఒకేసారి రిసిప్ట్ స్కాన్ చేసేసి వచ్చేస్తుంది. ఈ సెల్ఫ్ చెక్ ఇన్ కౌంటర్ ఏంటంటే మనకి రిసిప్ట్ కూడా రాలేదన్నమాట. సో అంటే ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడైతే కంపల్సరీ వాళ్ళు అయితే హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. ఫైనల్లీ మనం లిడిల్ కి అయితే వచ్చాము. లిడిల్, సో లిడిల్ లో మనకి ఇంకా ఫ్రూట్స్ కావాలి కదా, సో అదైతే తీసుకున్నాం పదండి, లెట్స్ గో గైస్. అక్కడ 2 ఫ్రూట్స్ అయ్యాయి కదా, ఇదిగోండి. థర్డ్ ఫ్రూట్ వచ్చేసి ఆప్రికాట్స్. చాలా బాగుంటాయి గైస్ ఆప్రికాట్స్ మాత్రం. సో అది 3 ఫ్రూట్స్ అయిపోయినాయి కదా, ఇదిగోండి. ఫోర్త్ వచ్చేసి బ్లూబెర్రీస్. ఖచ్చితంగా ఉండాలి గైస్ బ్లూబెర్రీస్, ఎందుకంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కానీ అండ్ ఇప్పుడు మనం షేక్స్ లో కానీ ఏదన్నా వేసుకోవాలన్నా కూడా మనకి బ్లూబెర్రీ అయితే మస్ట్. అసలు చాలా బాగుంటుంది అసలు బ్లూబెర్రీ ఇక్కడ మాత్రం. ఫైనల్ గా 3 ప్రోటీన్ కదా మనకి. సో ఇదిగోండి ఫస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్స్ అనమాట. సెకండ్ సోర్స్ వచ్చేసి మనకి పన్నీర్ తీసుకుందాం గైస్. పన్నీర్ తీసుకోవాలంటే మనం యాక్చువల్గా డన్స్కి అయితే వెళ్ళాలి, డన్స్కి వెళ్దాం, చూపిస్తాం మీకు. అండ్ థర్డ్ వచ్చేసి యోగట్ అనమాట, ప్రోటీన్ యోగట్ గైస్. ఇదిగోండి ఇదే అనమాట ప్రోటీన్ యోగట్ కదా, సో హై ఇన్ ప్రోటీన్ అనమాట. సో ఇలాంటివి ఒక 6 తీసుకుంటాం అనమాట. సో మనకి యోగర్ట్ తో కూడా మనకి ప్రోటీన్ వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా గైస్, ఇది కూడా యూజువల్ గా సోర్స్ ఆఫ్ ప్రోటీనే మనకి. సో సేమ్ యోగర్ట్, కాకపోతే అది కొంచెం బ్లూబెర్రీ యోగర్ట్, ఇది కొంచెం న్యాచురల్ యోగర్ట్ అనమాట గైస్. మనం ప్రోటీన్ తీసేసుకున్నాం కదా, సో ప్రోటీన్ తో పాటు ఇప్పుడు మనకి 2 ఏంటంటే గ్రెయిన్స్ కదా. అదిగోండి గ్రెయిన్స్ లో ఫస్ట్ గ్రెయిన్ వచ్చేసి కినోవా అనమాట. స్వీట్ పొటాటోస్ అన్న తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ మార్నింగ్ ఫ్రూట్స్ లో మనకి కంపల్సరీ పంకిన్ సీడ్స్ అండ్ సీడ్ మిక్స్ అని దొరుకుతుంది గైస్ ఇక్కడ. ఇక సన్ఫ్లవర్ సీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర. ఆల్మండ్స్, పీకన్స్, బ్రెజిల్ నట్స్ ఇవి ఖచ్చితంగా ఉంటాయి గైస్ ఇవైతే. సో ఆల్మోస్ట్ ఇదైతే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి.
సో లిడిలో ఏంటంటే 1.5 kg ప్యాక్ పెడతారు అన్నమాట. ఎప్పుడు అది తీసేసుకుంటాం మేము, ఎందుకంటే రోజు తినాల్సిందే కదా, అవి బాగుంటాయి. గైస్ ఇదిగోండి కార్బ్స్ లో మనకి ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇదే సెకండ్ కార్బ్ మనకి, స్వీట్ పొటాటో ఖచ్చితంగా ఉంటుంది గైస్. సో మనకి ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. సో ఇంకా లాస్ట్ మనకి మిగిలింది ఒక చీట్ మీల్ మిగిలింది అంతే. సో అదైతే తీసుకుందాం గైస్ ఇప్పుడు. గైస్ ఇంకోటి ఏంటంటే నేను యాక్చువల్గా మిల్క్ మానేశాను గైస్ నేను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ ట్రై చేస్తున్నాను. సో నాకైతే లాస్ట్ టైం నేను ఆల్మండ్ మిల్క్ తీసుకున్నా కదా, నాకైతే బాగా అనిపించింది ఆల్మండ్ మిల్క్. ఆల్మండ్ మిల్క్ విత్ ప్రోటీన్ విత్ ఓవర్ నైట్ ఓట్స్ అల్టిమేట్ కాంబినేషన్, సీరియస్లీ చాలా బాగుంటుంది. సో ఇంకా నేను ఆల్మండ్ మిల్క్ షిఫ్ట్ అయిపోతున్నాను గైస్ నేనైతే. ఇంకా చాలా బాగుంది అసలు, ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అసలు. గైస్ ఇదిగోండి మనం ఏవైతే కొన్నామో అవన్నీ పెట్టేసాము అనమాట బిల్లింగ్కి. సో బేసిక్గా లిడిల్కి కూడా ఒక యాప్ అయితే ఉంటుంది గైస్. ఆ లిడిల్ యాప్ మనం కనుక ట్యాప్ చేసాం అనుకోండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ రావాలంటే కనుక ఖచ్చితంగా వస్తుంది. గైస్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. Get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like. గైస్ ఇదిగోండి ఇప్పుడే డన్స్కి అయితే వెళ్తున్నాం మేము. సో బేసిక్గా మాకు ఇంకొక ప్రోటీన్ కావాలి కదా గైస్. సో అది ప్రోటీన్ మాకు పన్నీర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు అనమాట. సో ఓన్లీ మాకు డన్స్లోనే దొరుకుతుంది. అండ్ డన్స్ పన్నీర్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఎందుకంటే మాకు ఇక్కడ టెస్కో ఉండదు కదా, టెస్కో ఉండదు. అండ్ ఏషియన్ స్టోర్ కూడా రీసెంట్గా క్లోజ్ చేశారు. బయట చూడండి అసలు బాబాయ్. సో ఇప్పుడైతే డన్స్కి అయితే వెళ్ళి పన్నీర్ అయితే తీసుకున్నాం గైస్. అండ్ పొద్దున్న నుంచి కూడా క్లౌడీగా ఉంది కదా, ఇప్పుడే చూడండి కొంచెం ఏదో కొంచెం ఎండ వస్తున్నట్టుంది నాకు తెలిసి అయితే. సో ఇవ్వండి గైస్ ఇప్పుడే దీనికి వచ్చాము. అండ్ ఇక్కడ ఏదో ఆర్ఫనేజ్ కూడా, టంగ్ అరవింద్ స్కౌట్స్కి. గైస్ ఇదిగోండి డన్స్ పన్నీర్ చాలా బాగుంటుంది. పన్నీర్ ఫ్రెష్గా అసలు ఎంత సాఫ్ట్ ఉంటుందంటే అంత సాఫ్ట్ ఉంటుంది ఈ పన్నీర్ మాత్రం, చాలా బాగుంటుంది గైస్ ఇది మాత్రం. చీట్ మీల్ కదా, సో చీట్ మీల్ కూడా కొంచెం హెల్దీ అనమాట. ఇదిగోండి లైక్ ఇట్లా ఓటీ బిస్కెట్స్ కానీ, లేదంటే ఇదిగోండి ఓట్ బైట్స్ కానీ ఇట్లా. గైస్ ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్దాం గైస్, లెట్స్ గో. గైస్ ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసాము. సో ఇంటికైతే వచ్చేసాం గైస్ ఇదిగోండి. సో మొత్తం షాపింగ్ అయితే అంతా అయిపోయింది గైస్. అంటే కొంచెం హెల్దీగా తినడానికి అయితే ట్రై చేస్తున్నాం గైస్. సో ఎందుకంటే ఇది వరకు మనకి పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంచెం మంచిగా తింటారు, కొంచెం వాళ్ళ బాడీస్ వేరు మన బాడీస్ వేరు కదా. సో బాడీస్ మనకి ఏంటంటే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ చాలా త్వరగా రావడం స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో అందుకని అనమాట కొంచెం హెల్దీగా తిందామని గైస్. సో ఖచ్చితంగా మీరైతే ఖచ్చితంగా ప్రోటీన్ అయితే ఖచ్చితంగా యాడ్ అయితే చేయండి యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అండ్ కొంచెం ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. రోజు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేయండి ఎక్సర్సైజ్కి. సో తర్వాత ఏంటంటే మనకి తర్వాత మోకాలు నొప్పులు కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి. సో అందుకనే గైస్. సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టు అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.